హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ మోడల్ శారీ కుచ్చులు కట్టుకోవడానికి ముందుగా రెడీ టెజిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. శారీకి మ్యాచ్ అయ్యేటువంటి 2 కలర్స్ రేషియం థ్రెడ్ని తీసుకునేసి టెజిల్స్ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడాను నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి రేషియం థ్రెడ్ని నీట్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకునేసి మనకి ఎన్ని పోగులు అయితే కుచ్చు కట్టుకోవడానికి అవసరం అవుతాయో అన్ని పోగులను అయితే డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని అయితే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి కట్టుకునేసి మనం డివైడ్ చేసుకున్నటువంటి రేషియం థ్రెడ్ని ముడి వేసుకొని ఈ థ్రెడ్కి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జరీ థ్రెడ్ని అయితే తీసుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసుకోవాలి. నాట్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగానే చూసుకోండి. బ్యాక్ సైడ్ వస్తే కంఫర్ట్ ఉండదు. ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి ఒక 3-4 రౌండ్స్ చుట్టిన తర్వాత నీట్గా నీడిల్ని కొంచెం అలా కుచ్చేసేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ పడిపోతుంది. మళ్ళీ నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కిందకి తీసుకొని వచ్చేసామంటే పోగులు కూడా కనపడవండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా పోగులు నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ 1 ఇంచ్ మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. 1.5 తీసుకున్నామంటే ఈ మోడల్ శారీ కుచ్చులు కట్టడానికి కుచ్చు లెంత్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి 1 ఇంచ్ మెజర్మెంటే తీసుకోండి. లేదంటే ఇంకా ఒకటి మీద ఒక గీత తీసుకోండి. మరీ ఎక్కువైతే వద్దండి. నీట్గా ఈ విధంగా నేను చూపించిన విధంగా ముందుగా టెజిల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లోటస్ ఫ్లవర్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మనకి మొత్తం కూడాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రెడీ టెజిల్స్ ఈ లోటస్ ఫ్లవర్స్ కాంబినేషన్లో మనం అల్లకం మోడల్లో కుచ్చులు అనేవి కట్టుకుంటూ వెళ్ళిపోవడమేను. పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కాటన్ థ్రెడ్ని అయితే తీసుకునేసి ఒక 4 వరుసల కాటన్ దారాన్ని నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి అయితే ఎక్కించి పెట్టుకోవాలి. మనము ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోకూడదండి. పళ్ళుకు మ్యాచ్ అయ్యేటువంటి కలర్ మాత్రమే తీసుకోవాలి. లోటస్ ఫ్లవర్స్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్స్ అయితే మనకు అవసరం అవుతాయి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రెడీ టెజిల్స్ కూడా శారీకి మ్యాచ్ అయ్యేటువంటి కలర్స్ మాత్రమే తీసుకోండి. వేరే కలర్స్ తీసుకున్నారంటే అవుట్లుక్ అంతా ఎత్తిపోతుందండి. అందుకనేసి శారీకి మ్యాచ్ అయ్యేటువంటి కలర్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ కాటన్ థ్రెడ్ కూడాను మిషన్ కుడతాం కదా, ఆ కాటన్ థ్రెడ్ పళ్ళుకి ఏ కలర్తో అయితే కుచ్చులు కడతామో ఆ కలర్ కాటన్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి. అంటే ఏ కలర్ అయితే పళ్ళు ఉంటుందో ఆ కలర్ కాటన్ థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకునేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే ఎక్కించి పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగుందో కదా. ఒక కుచ్చుకి మధ్యలో లోటస్ వచ్చే విధంగా అల్లకం మోడల్లో కుచ్చు డిజైన్ కాంబినేషను. ఫస్ట్ వచ్చేసి నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత నీట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రెడీ టెజిల్ని అయితే ప్లేస్ చేసుకోవాలండి. స్టాండ్స్ ఏమీ వదలకుండా నీట్గా చూడండి, నీడిల్కి స్టాండ్స్ ఏమీ వదలకుండా ఎక్కించేసేసుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత కుచ్చు ఎంతవరకు అయితే ప్లేస్ అవుతుందో చూసుకునేసి నీట్గా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేటప్పుడు మనకి లూప్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసామంటే నాట్ పడిపోతుంది. మళ్ళీ కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచుకునేసి నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొని వచ్చేటప్పుడు లూప్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లూప్ లోపల గుండా లాగేసామంటే నాట్ పడిపోతుంది. ఇప్పుడు నేను చూపించినటువంటి లోటస్ ఫ్లవర్ని అయితే ఎక్కించుకుంటున్నాను. ఎక్కించుకునేసి నీట్గా అట్లా ప్లేస్ చేసేసి మళ్ళీ సేమ్ ముందు చెప్పిన విధంగానే నీట్గా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొని వచ్చేసి లూప్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసామంటే నాట్ పడిపోతుంది, గట్టిగా పడిపోతుందండి. అప్పుడు లోటస్ కూడా నీట్గా కూర్చుంటుంది. మళ్ళీ కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచుకునేసి నీడిల్ని పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసే క్రమంలోనే మనం లూప్ లాగా ఫామ్ అయిన దాంట్లో నుంచి నీడిల్ని లాగామంటే నాట్ పడిపోతుంది. మళ్ళీ ఇంకొక కలర్ టెజిల్ని అయితే స్టాండ్స్ ఏమీ వదలకుండా చూసుకోవాలండి. మనకి నాట్ ఉన్నది బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా, బాగున్న సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా మనము టెజిల్ని అయితే ఎక్కించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ని శారీ పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి ఒక నాట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకునేసి ఇంకొక నాట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ లోటస్ని అయితే ఎక్కించుకుంటున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. శారీ కుచ్చు కాంబినేషన్ అనేది త్వరగా కూడా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. చూడండి, నీడిల్ని శారీ పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చేస్తున్నాను. నాట్ అయితే వేసేసుకున్నాను. లోటస్ అనేది గట్టిగా ఉండాలండి. గట్టిగా లేకపోతే కిందకి వేలబడిపోతుంది. అలా లేకుండా గట్టిగా ఉండడానికి మనం ట్రై చేయాలి. నీట్గా కట్టుకోవాలి. కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచుకునేసి మళ్ళీ నాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా టెజిల్స్ అన్నిటిని కూడాను ఒక సీక్వెన్స్ వేలో కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. చాలామందికి యూజ్ అవుతుంది కూడా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.